ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. విదేశాల్లో వ్యాపారం చేసేవారు అద్భుతమైన లాభాలను పొందుతారు. మీరు శ్రేష్టమైన ప్రయత్నాలపై ఆసక్తి చూపుతారు. మీరు సాంకేతిక కార్యకలాపాలపై కూడా ఆసక్తి కనబరుస్తారు. మీ ఇంటికి అతిథులు రావచ్చు. మీ ప్రయాణాలు సాధారణంగా చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. మీరు న్యాయపరమైన విషయాల్లో విజయం సాధించవచ్చు. ఈరోజు మీరు చాలా పని ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. వ్యాపారంలో మీ శక్తిని మార్కెటింగ్ సంబంధిత పనులపై కేంద్రీకరించండి. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉన్నందున మీరు భూమి, భవనం, వాహనం కొనాలనుకుంటున్నారు. మీ పై అధికారులు మీ కొన్ని పనులతో సంతోషంగా ఉండవచ్చు. వ్యాపారంలో సానుకూల పురోగతి ఉంటుంది. ఆర్థిక ప్రణాళికలు వేసుకోవడానికి ఇది మంచి సమయం. మీరు కొన్ని సృజనాత్మక పనులతో బిజీగా ఉంటారు. మీరు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. అన్ని పనులు ఆత్మవిశ్వాసంతో, దృఢమైన మనోధైర్యంతో సాగుతాయి. మీ భాగస్వామితో సంభాషణ కొనసాగుతుంది. వినోదం, సరదా కోసం డబ్బు ఖర్చు కావచ్చు. మీరు కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలను పెంచుకుంటారు. ఏవైనా పాత వివాదాలు పరిష్కారం అవ్వవచ్చు. ఆరోగ్యపరంగా ఈ సమయం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు మీ ఉనికి మాత్రమే అనేక పాత వివాదాలను పరిష్కరించవచ్చు. బ్రాండింగ్ చేయడానికి ఇది మంచి సమయం. అయితే మీ భాగస్వామి కొంచెం మొండిగా కనిపించవచ్చు. కాబట్టి శాంతిని కాపాడుకోవడానికి మీరు మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఆర్థికంగా ఉమ్మడి ఆస్తులు లేదా బీమా విషయాలు పరిష్కరించబడవచ్చు. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. తగినంత నిద్రపోండి మరియు మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. సరిపడా నీటిని త్రాగండి. తులారాశి స్త్రీల సంబంధాలలో సమతుల్యత, సౌందర్యం మరియు మాధుర్యంతో కూడిన రోజుగా ఉంది. మీ సృజనాత్మకత, ఆలోచన మరియు చాకచక్యం మిమ్మల్ని ప్రతి రంగంలోనూ ముందుకు నడిపిస్తాయి. సంబంధాలలో భావోద్వేగ మద్దతు పెరుగుతుంది. మీ భాగస్వామితో చిన్న చిన్న ఆనందాలను ఆస్వాదించే అవకాశం మీకు లభిస్తుంది. మీ మనసులోని మాటను నిష్కపటంగా చెప్పండి. అపార్థాలను నివారించండి. ఒంటరి మహిళల జీవితంలోకి ఒక ఆకర్షణీయమైన వ్యక్తి ప్రవేశించవచ్చు. మీరు సృజనాత్మకత రంగాల్లో విజయం సాధిస్తారు. కొత్త ప్రాజెక్టు లేదా పెద్ద డీల్ దొరికే అవకాశం ఉంది. ఆఫీసులో టీం వర్క్ మెరుగ్గా ఉంటుంది. కొత్త ఆలోచనలను పంచుకోవడానికి ఈరోజు అనుకూలంగా ఉంది. ఆదాయ వ్యయాల మధ్య సమతుల్యతను పాటించడం అవసరం. సౌందర్య సాధనాల, ఆభరణాలు లేదా గృహ అలంకరణ కోసం డబ్బు ఖర్చు చేయవచ్చు. భవిష్యత్తు ఆర్థిక ప్రణాళిక కోసం సలహా తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు పెట్టుబడి ఎంపికలను పరిగణించవచ్చు. మీ నడుము మరియు చర్మం పట్ల శ్రద్ధ వహించండి. తక్కువ నీరు త్రాగడం వల్ల అలసట లేదా నీరసంగా అనిపించవచ్చు. వేయించిన మరియు మరి తీపిగా ఉండే ఆహార పదార్థాలు తినడం మానుకోండి. కొబ్బరి నీళ్ళు, తాజా రసం తాగడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా కుటుంబంతో గడిపే సమయం ఆనందాన్ని ఇస్తుంది. మీ పిల్లలతో కలిసి ప్రయాణం చేసే అవకాశం మీకు లభిస్తుంది. ఒంటరిగా ఉన్నవారికి ఒక ప్రత్యేకమైన అనుభవం ఎదురుపడవచ్చు. మీ కష్టానికి చివరికి ప్రతిఫలం లభిస్తుంది మరియు మీరు దాని ఫలాలను పొందుతారు. ఈరోజు మీ సృజనాత్మకత సామర్థ్యాలు ప్రదర్శించబడతాయి. మీరు కొన్ని సృజనాత్మకత ప్రయత్నాల్లో కూడా నిమగ్నం అవుతారు. మీ సైద్ధాంతిక నిశ్చయం ప్రతి ప్రయత్నంలోని విజయానికి దారితీస్తుంది. మీరు దుస్తులు, అభిరుచులు మరియు వినోదం కోసం డబ్బు ఖర్చు చేస్తారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు మీ జీవిత భాగస్వామి మరియు ప్రియమైన వారితో సంతోషకరమైన క్షణాలను ఆస్వాదిస్తారు. కుటుంబంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు. సంబంధాలలో దూరం ఏర్పడవచ్చు. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. పని ఒత్తిడి ఉంటుంది. ఏకాగ్రతను కొనసాగించండి. ఖర్చులు అధికంగా ఉంటాయి. మీరు అలసటగా అనిపించవచ్చు. మీ మానసిక స్థితి శక్తివంతంగా ఉంటుంది మరియు మీ చుట్టూ ఉన్న వారితో మీరు మెరుగైన సంబంధాలను పెంచుకుంటారు. ఒక ప్రత్యేక వ్యక్తితో మీ సంభాషణలు మరింత గాఢంగా మారి మిమ్మల్ని మరింత దగ్గర చేస్తాయి. భాగస్వామ్యం మరియు సహకారంతో కూడిన ఈ సమయం మీ సంబంధాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. మీ సంభాషణలు మాధుర్యం మరియు అవగాహనతో నిండి ఉంటాయి. మీ చుట్టూ సానుకూల శక్తిని సృష్టిస్తాయి. ఈరోజు మీరు మీ ప్రియమైన వారితో కొన్ని మరుపురాని క్షణాలను గడపగలుగుతారు. సామాజిక జీవితంలో మీ ప్రజాదరణ కూడా పెరుగుతుంది మరియు మీరు ప్రజల సాంగత్యాన్ని ఆస్వాదిస్తారు. మీరు భావోద్వేగపరంగా ఉన్నతంగా జీవిస్తారు. ఇది మీ అధ్యయనానికి నాంది పలకవచ్చు. ఈ సమయం ప్రేమ మరియు మద్దతుతో నిండి ఉంటుంది. ఇక్కడ ప్రతి సంబంధం ఒక కొత్త దిశను కనుగొంటుంది. ఈరోజు చాలా విషయాలు ఒంటరి పోరాటం చేయవలసి వచ్చినా మీరు ధైర్యంగా ముందుకు సాగుతారు. ఇతరుల సహాయం లేకుండా కొన్ని పనులు పూర్తి చేయాల్సి రావచ్చు. మీ సహనం, పట్టుదల వల్ల చివరికి విజయాన్ని అందుకుంటారు.
కష్టమైన పరిస్థితుల్లో కూడా స్థిరంగా నిలబడగలుగుతారు. దీర్ఘకాలిక సమస్యలు క్రమంగా పరిష్కారమై ప్రశాంతత లభిస్తుంది. చాలా రోజులుగా మానసికంగా కలవరపెడుతున్న విషయాలు సద్దుమణిగే సూచనలు ఉన్నాయి. కోర్టు, ఆస్తి లేదా కుటుంబ సమస్యల్లో ఉపశమనం పొందవచ్చు. ఆర్థికంగా మితంగా వ్యవహరించడం మంచిది. ఉద్యోగ రంగంలో బాధ్యతలు పెరిగినా సమర్థంగా నిర్వహిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం చివరికి లభిస్తుంది. ఆరోగ్యపరంగా సాధారణంగా బాగానే ఉన్నప్పటికీ విశ్రాంతి అవసరం. ఈరోజు మీకు ఫలవంతమైన రోజు అవుతుంది. మీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడంలో మీరు అధిక విజయం సాధిస్తారు. మీరు ప్రతి విషయంలోనూ సానుకూలంగా ఉండాలి. ఓర్పు, వినయం పాటించండి. మీరు స్నేహితులతో పాత విషయాలను చర్చిస్తారు. ఈరోజు మీరు ఒక సమస్యకు పరిష్కారం కూడా కనుగొనవచ్చు. మీ సలహా ఇతరులకు ప్రయోజనం చేకూరుస్తుంది. మీరు కొత్త ఆదాయ మార్గాలను కనుగొనవచ్చు. ఈరోజు మీ వ్యాపారం బాగా సాగుతుంది మరియు మీ అనవసర ఖర్చులు తగ్గుతాయి. ఈరోజు మీకు సాధారణంగా ఉంటుంది. ఉదయం కొంచెం అలసటగా అనిపించినా సాయంత్రానికి అంతా సర్దుకుంటుంది. ఉద్యోగంలో మీ పనిని గుర్తించే అవకాశం ఉంది. డబ్బు విషయాల్లో జాగ్రత్తగా ఖర్చు చేయడం మంచిది. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయం గడుపుతారు. ప్రేమలో చిన్న అపార్థాలు రావచ్చు. మాటల్లో జాగ్రత్త అవసరం. ఆరోగ్యంగా ఉండడానికి తగిన విశ్రాంతి తీసుకోండి. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది సరైన సమయం. స్నేహితుల సహాయం మీకు ఉపయోగపడుతుంది. సాయంత్రం సమయం మీకు శాంతి, ఆనందం ఇస్తుంది. మీరు మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి కనబరచవచ్చు. విద్యార్థులు అతి తక్కువ శ్రమతో విజయం సాధిస్తారు. మీరు గత విషయాల్లో అద్భుతమైన విజయాన్ని పొందుతారు. మీ సహోద్యోగుల మధ్య మీ స్థాయి పెరుగుతుంది. మీరు ఒక ప్రధాన లక్ష్యాన్ని సాధిస్తారు. ఈరోజు వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా కుటుంబంతో గడిపే సమయం ఆనందాన్ని ఇస్తుంది. మీ పిల్లలతో కలిసి ప్రయాణం చేసే అవకాశం మీకు లభిస్తుంది. ఒంటరిగా ఉన్నవారికి ఒక ప్రత్యేకమైన అనుభవం ఏర్పడవచ్చు. మీ కష్టానికి చివరికి ప్రతిఫలం లభిస్తుంది మరియు మీరు దాని ఫలాలను పొందుతారు. ఈరోజు మీ ధైర్యం పెరుగుతుంది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులు సులభంగా పూర్తవుతాయి. మీ పని ప్రశంసించబడుతుంది. మీరు స్టాక్ మార్కెట్లో విజయం సాధిస్తారు. మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది. మీపై అధికారులు సంతోషంగా ఉంటారు. స్వదేశంలోనూ విదేశంలోనూ సుఖం ఉంటుంది. మీకు అంతా మంచి జరుగుతుంది. శత్రువులు ఓడిపోతారు. సంతోషానికి మార్గాలు లభిస్తాయి. మీ సామాజిక హోదా పెరుగుతుంది. ఈరోజు ఈ రాశి వారికి క్రీడలు, పోటీ కార్యకలాపాల్లో మంచి ప్రదర్శన ఉంటుంది. పని మరియు వ్యాపారంలో ఎదుగుదలకు అవకాశాలు ఉన్నాయి. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు మీరు అనేక పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ప్రేమ సంబంధాలు మెరుగుపడతాయి మరియు ఒకరి పట్ల మరొకరికి అవగాహన పెరుగుతుంది. ఆర్థిక లాభాల పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. బంధువు యొక్క ఆహ్వానం వద్దకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఇది మనస్సును సంతోషపరుస్తుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది మరియు ఈరోజు సమతుల్యంగా ఉంటుంది. తులారాశి వారికి ఈరోజు సమతుల్యత, సామరస్యం మరియు ప్రశాంతమైన వైఖరిని నిర్వహించడానికి మీకు సహాయపడుతుంది. ఈరోజు మీరు ఒకరికి చేసిన మేలును తిరిగి చెల్లించే దిశగా మొదటి అడుగు వేస్తారు. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి హెచ్చుతగ్గులతో నిండి ఉంది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 6, అదృష్ట రంగు వచ్చేసి గులాబీ రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.